హలో ఆల్, వెల్కమ్ టు విఆర్క థాట్స్ ఛానల్. ఈరోజు అయితే మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్ 5th యూనిట్ అయిన డేటా హ్యాండ్లింగ్లో సర్కిల్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. డేటా హ్యాండ్లింగ్ అనే ఈ యూనిట్లో సర్కిల్ గ్రాఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో సర్కిల్ గ్రాఫే దాదాపుగా 70 to 80% ఆఫ్ యూనిట్ని కవర్ చేస్తుంది. మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా అర్థమవుతాయి. ఈ సర్కిల్ గ్రాఫ్ అనేది అంత త్వరగా అర్థం కాదు. సో దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో సర్కిల్ గ్రాఫ్ అనేది అసలు ఏంటి, సర్కిల్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది, అది ఎందుకు, సర్కిల్ గ్రాఫ్లో మనం డేటాని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే, సో ఇచ్చిన డేటాలో దేనికి ఎంత కేటాయిస్తున్నారు అనేది మనం ఒక ఇచ్చిన డేటాని మొత్తాన్ని ఒక సర్కిల్లో రిప్రజెంట్ చేస్తూ దేనికి ఎంత కేటాయిస్తున్నారో ఆ సర్కిల్లో చూపించడమే నథింగ్ బట్ సర్కిల్ గ్రాఫ్. అంటే ఒక ఎగ్జాంపుల్ సహాయంతో మనం దీన్ని డిస్కస్ చేసుకుంటే కనుక, సో ఎగ్జాంపుల్ 1, ఒక మనిషికి 10,000 రూపాయల ఆదాయం వస్తుంది పర్ మంత్. పర్ మంత్ మొత్తం కలిపి 10,000 రూపాయల ఆదాయం వస్తే ఇందులో 5,000 వచ్చేసి సో డైలీ నీడ్స్కి అతను ఖర్చు పెడుతున్నాడు. సో 3,000 వచ్చేసి ఎడ్యుకేషన్కి పెడుతున్నాడు. వెరాజ్ 2,000 ఈజ్ ఇన్వెస్టెడ్ బై హిమ్ ఆన్ రెంట్ పర్పస్, రెంట్ కడుతున్నాడు. సో ఇది ఓవరాల్గా అతనికి ఆ మంత్లీ వచ్చే ఇన్కమ్, ఆ ఇన్కమ్ని వేటి మీద ఎంతెంత పెడుతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మనకి డిపిక్ట్ చేస్తూ ఉంది. సో ఇలా డిపిక్ట్ చేయబడిన ఇన్ఫర్మేషన్ని సర్కిల్ గ్రాఫ్లో చూపించమంటాడు. ఈ సర్కిల్లో ఓవరాల్గా 10,000 ఇన్కమ్ని చూపిస్తూ ఆ 10,000 ఇన్కంలో దేని మీద ఎంత పెడుతున్నాడు అనేది మనం సర్కిల్లో చూపించాల్సి ఉంటుంది. సో అదే సర్కిల్ గ్రాఫ్ అంటే. అలా చూపించాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, 5,000 డైలీ నీడ్స్ మీద పెడుతున్న ఖర్చు 10,000లో ఎంత భాగమో కనుక్కోవాలి. ఫ్రాక్షన్ అంటాం. సో ఓవరాల్గా మనం కనుక ఇక్కడ గమనిస్తే 5,000, 3,000, 2,000 మొత్తం కలిపితే 10,000 వస్తుంది. ఏదైతే అతని మంత్లీ ఇన్కమ్ ఉందో అది ఇక్కడ మనకు వస్తూ ఉంది. సో 5,000 మనకి 10,000లో ఎంత భాగం, 3,000 10,000లో ఎంత భాగం, 2,000 10,000లో ఎంత భాగం అనేది ఫస్ట్ మనం కనుక్కున్న తర్వాత వాటికి కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక్కొని సర్కిల్ గ్రాఫ్ గీస్తాం. ఫస్ట్ మనం ఈ 5,000, 3,000, 2,000, 10,000లో ఎంతెంత భాగం వస్తాయో ఫ్రాక్షన్స్ వేసి కనుక్కుందాం. ఫస్ట్ 5,000 సంబంధించి 10,000లో ఎంత భాగం అంటే డైరెక్ట్గా ఫ్రాక్షన్ మీకు తెలుసు, 5,000/10,000 వేస్తాం. అంటే ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, 5/10 విచ్ ఈజ్ 1/2. ఈ 1/2 ఏంటిది, అది డైలీ నీడ్స్. తర్వాత వెరాజ్ ఎడ్యుకేషన్ యొక్క భాగం ఎంత అంటే ఓవరాల్ ఇన్కంలో 3,000/10,000. వెరీ ఈజీ, డైరెక్ట్గా మనం ఫ్రాక్షన్ వేసుకోవడమే, విచ్ ఈజ్ 3/10. అదేవిధంగా రెంట్ మీద ఎంత పెడుతున్నాడు, 2,000 పెడుతున్నాడు. అవుట్ ఆఫ్ 10,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఆన్ రెంట్. సో ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, విచ్ ఈజ్ 2/10 అంటే 1/5 అనుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా మనకి వాడిచ్చిన పర్పస్ల యొక్క ఫ్రాక్షన్స్. సో ఈ ఫ్రాక్షన్స్కి ఈ ఫ్రాక్షన్స్ మొత్తం కలిపితే ఓవరాల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఆ ఓవరాల్ ఇన్కమ్ని మనం సర్కిల్లో చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్కిల్లో చూపించాలి అంటే 5/10, 3/10, 1/5 అనే ఫ్రాక్షన్స్ మనకు ఉన్నాయి. సో దేనికి సర్కిల్లో ఎంత భాగం కేటాయించాలనేది ఫ్రాక్షన్ రూపంలో ఉంది.
సో దీన్నే మనం సర్కిల్లో కొంత భాగాన్ని మనం సెక్టర్ అంటాం. సో ఇవన్నీ సెక్టర్స్ అనమాట. ఇది దీని సెక్టర్, ఇదేమో రెంట్ యొక్క సెక్టర్, ఇదేమో డైలీ నీడ్స్ యొక్క సెక్టర్. ఆ సర్కిల్లో మనం చూపించాల్సి ఉన్న సెక్టర్స్ అనమాట. సర్కిల్లో ఒక భాగాన్నే సెక్టర్ అంటాం. అది ఎంత భాగమైనా కావచ్చు. సో సర్కిల్లో ఏ చిన్న భాగాన్ని అయినా మనం సెక్టర్ అని పిలుస్తాం. సో ఈ 3 సెక్టార్స్ యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఆ కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక్కోవాలి అంటే ఆల్రెడీ మనకి తెలుసు, సెంట్రల్ యాంగిల్ తెలుసు. సర్కిల్లో సెంట్రల్ యాంగిల్ ఎంత? 360 degrees. అంటే ద యాంగిల్ ఎట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. ఓవరాల్ యాంగిల్ 360 degrees. ఈ ఫ్రాక్షన్స్ మొత్తాన్ని కూడా ఆ 360 degreesలో అడ్జస్ట్ చేయాలి మనం. ఎందుకంటే మొత్తాన్ని కలిపి మనం ఒక సర్కిల్లోనే చూపించాలి కాబట్టి, సర్కిల్ మొత్తం యాంగిల్ 360 degrees కాబట్టి. ఆ సర్కిల్ మొత్తం యాంగిల్ 360 degrees అయితే ఇందులో ఏ భాగానికి ఎంత యాంగిల్ వస్తుందో కనుక్కోవడం ఈజీయే కదా. సో మనం సెక్టార్ని బట్టే కదా అక్కడ మనకి యాంగిల్ వచ్చేది. ఆ 360 degrees సెంట్రల్ యాంగిల్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1/2కి ఎంత యాంగిల్ వస్తుంది? 1/2 × 360. వెరీ సింపుల్. దాని ఫ్రాక్షన్ని బట్టి అక్కడ యాంగిల్ వస్తుంది. 2 180s అంటే 180 degrees వస్తుంది. అదేవిధంగా 3/10 ఎడ్యుకేషన్ మీద 3/10 పెడుతున్నాడు. సో ఇది పోతే 36 3s ఎంత? 33s 90, 6 3s 18, 108 degrees వచ్చేస్తుంది. సో అదేవిధంగా రెంట్ అంటే 1/5 దీని సెక్టార్, ఇదేమో దీని సెక్టార్. 1/5 × 360 degrees. సో ఇక్కడ మనకి 5 7 35 70. సో 72 degrees వచ్చేస్తుంది. సో మొత్తం ఓవరాల్గా మొత్తం కలిపితే 180 degrees, 108 degrees, 72 degrees మొత్తం కలిపితే 360 degrees వచ్చేస్తుంది మనకి. అంటే ఈ 360 degreesని ఈ విధంగా మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది సెంట్రల్ యాంగిల్ని. సో ఇక్కడ మనం ఒక సర్కిల్ తీసుకుంటే ఫస్ట్ 180 degrees ఆల్రెడీ మనకి డైలీ నీడ్స్ మీద పెడుతున్నాడు కాబట్టి అది డైలీ నీడ్స్ యొక్క సెక్టర్ కాబట్టి 180 degrees. సో ఈ విధంగా మనం డైలీ నీడ్స్ అని పెట్టుకోవచ్చు. ఇది 180 degrees డైలీ నీడ్స్. తర్వాత 108 degrees మనం ప్రొట్రాక్టర్ని హెడ్ డౌన్ చేస్తూ ఈ స్ట్రైట్ లైన్ మీద ప్రొట్రాక్టర్ని పెట్టేసి ఇక్కడి నుంచి 108 degrees మెజర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎడ్యుకేషన్ యొక్క సెక్టర్ యొక్క సెంట్రల్ యాంగిల్ మనం ఈ విధంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడి నుంచి మెజర్ చేస్తే ఇక్కడికి 90 కాబట్టి సో ఈ మాత్రం వచ్చేస్తుంది 108 అంటే. ఇది మనకి ఎడ్యుకేషన్. ఇది ఎడ్యుకేషన్. సో మిగతాది 72 degrees ఉంటుంది అన్నమాట. 72 degrees ఇదేమో రెంట్. సో ఈ విధంగా మనం ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం సర్కిల్ గ్రాఫ్లో ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఓవరాల్ ఇన్కంలో ఇచ్చిన సెగ్మెంట్స్ యొక్క ఆ ఇన్వెస్ట్మెంట్ని మనం సెక్టార్స్ రూపంలో కనుక్కుంటాం. ఆ సెక్టార్స్ యొక్క సెంట్రల్ యాంగిల్స్ ఇంటూ 360 వేస్తే ఆ సెక్టార్ యొక్క సెంట్రల్ యాంగిల్ అంటే ఆ పర్టికులర్ పర్పస్కి ఎంత ఖర్చు చేస్తున్నాడు ఓవరాల్ ఇన్కంలో అనేది మనకి యాంగిల్ రూపంలో వచ్చేస్తుంది. సో మొత్తాన్ని కూడా 360 degreesకి అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ యాంగిల్స్ జాగ్రత్తగా ప్రొట్రాక్టర్ హెల్ప్తో మనం సర్కిల్లో గీసుకుంటాం అనమాట. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా 10,000 మొత్తం సర్కిల్ అనుకుంటే ఈ సర్కిల్లో డైలీ నీడ్స్కి ఎంత సెక్టార్ని కేటాయించాలి, ఎడ్యుకేషన్కి ఎంత సెక్టార్ని కేటాయించాలి, రెంట్కి ఎంత సెక్టార్ని కేటాయించాలి అనేది మనం ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సర్కిల్లో చూపించడమే విచ్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్ గ్రాఫ్. దీన్నే మనం పై చార్ట్ అని కూడా అంటాం. సో దీన్నే మనకి ఇంకో విధంగా అడుగుతాడు, ఈ సర్కిల్ గ్రాఫ్ లేదా పై చార్ట్ని ఇంకో విధంగా అడుగుతాడు. సో అది రెండో మోడల్, అది కూడా చూద్దాం.
సో మోడల్ నెంబర్ 2, ఇందాక మనకి వాడు వాల్యూస్ ఇచ్చి ఆ వాల్యూస్ యొక్క సెక్టార్స్ మనమే కనుక్కొని ఆ సెక్టార్ యొక్క సెంట్రల్ యాంగిల్స్ మనమే కనుక్కొని ఆ యాంగిల్స్ని సర్కిల్ గ్రాఫ్లో గీసి సర్కిల్ గ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రిప్రజెంట్ చేశాం. ఈసారి వాడే ఏం చేస్తాడంటే వాడే సర్కిల్ గ్రాఫ్ ఇచ్చేస్తాడు. ఏ విధంగా ఒక సర్కిల్ గ్రాఫ్ ఇచ్చేసి వాడే యాంగిల్స్ కూడా ఇచ్చేస్తాడు. అంటే ఒక విద్యార్థి ఓవరాల్గా ఒక రోజుకి 24 అవర్స్ ఉంటే ఈ 24 అవర్స్లో మనకి 6 అవర్స్ స్కూల్కి వెళ్తున్నాడు 90 డిగ్రీస్. ఓవరాల్గా 24 అవర్స్ ఉంటే ఈ 24 అవర్స్ని ఈ సర్కిల్లో అనుకుంటే ఇదేమో స్కూల్ అంటాడు, ఈ స్కూల్లో స్పెండ్ చేస్తున్నాడు. తర్వాత ఇదేమో నిద్రపోతున్నాడు, ఇదేమో అదర్స్ అంటాడు. సో ఈ విధంగా ఆ విద్యార్థి రోజులో ఉన్న 24 అవర్స్లో ఈ విధంగా మనకి స్పెండ్ చేస్తూ ఉంటే 120 90 ఎంత 210 అంటే 150 డిగ్రీస్ తెగింతే ఇస్తాడు ఇన్ఫర్మేషన్. అంటే 24 అవర్స్ని సర్కిల్ మొత్తం అనుకుంటే అందులో 90 డిగ్రీస్ ఏమో అంటే ఈ సెక్టార్ ఏమో స్కూల్ కేటాయిస్తున్నాడు, ఈ సెక్టార్ ఏమో నిద్రపోతున్నాడు, ఈ సెక్టార్ ఏమో ఇక మిగతా హోంవర్క్ కానీ ఫుడ్ కానీ లేకపోతే ఇతరత్ర టీవీ కానీ గేమ్స్ కానీ ఇవన్నిటికీ కూడా ఈ సెక్టార్ను కేటాయించడం అనేది జరుగుతుంది. అయితే దేనికి ఎన్ని గంటలు కేటాయిస్తున్నాడో మనల్ని అడుగుతాడు. సో అది మనల్ని రాబట్టమని అడుగుతాడు. ఇది రెండో మోడల్ అనమాట. అంటే రివర్స్లో అడుగుతాడు. సో దేనికి ఎన్ని గంటలు కేటాయిస్తున్నాడు అనేది తెలియాలి అంటే ఇది ఓవరాల్గా 360 డిగ్రీస్ కాబట్టి ఈ 360 డిగ్రీస్లో అతను స్కూల్కి కేటాయించిన 90 డిగ్రీస్ ఎంత భాగం, తర్వాత స్లీపింగ్కి కేటాయించిన 120 డిగ్రీలు ఎంత భాగం, తర్వాత అదర్స్కి కేటాయించిన 150 డిగ్రీలు ఎంత భాగం అనేది ముందు మనం ఫ్రాక్షన్స్ రూపంలో కనుక్కోవాలి. సో స్కూల్కి కేటాయించిన 90 డిగ్రీస్ ఎంత భాగం అంటే 90 డిగ్రీస్ అవుట్ ఆఫ్ 360 డిగ్రీస్, దట్ ఈజ్ 1/4. అంటే పావు భాగం మనకి స్కూల్కి కేటాయిస్తున్నాడు. అదేవిధంగా స్లీపింగ్కి ఎంత భాగం కేటాయిస్తున్నాడు అంటే 120 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ అంటే ఆల్మోస్ట్ 1/3. 123 360 కాబట్టి సో 1/3. మిగతా అదర్స్ యొక్క ఫ్రాక్షన్ ఎలా ఉంటుందంటే 150/360. ఇది పోతే 5 3 15, తర్వాత 12 3 36 రాసుకుంటే 3 3 పోతే 5/4. సో ఇవి మనకి ఫ్రాక్షన్స్. అతను స్కూల్కి స్లీపింగ్కి అదర్స్కి కేటాయించే ఫ్రాక్షన్స్ మనకి ఈ విధంగా వచ్చినాయి. అంటే ఇందాక అతను ఇన్కంలో సబ్ ఇన్కమ్స్ ఇచ్చాడు కాబట్టి ఇన్కంలో ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ టు ఇన్కమ్ రేషియోస్ ఆ ఫ్రాక్షన్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడేమో సెంట్రల్ యాంగిల్ని డివైడ్ చేసేసి మనకి ఈ సెక్టార్స్ యొక్క యాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి ఆ యాంగిల్ బై సెంట్రల్ యాంగిల్ వేసి ఇప్పుడు ఫ్రాక్షన్స్ చేయాల్సి వచ్చింది. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈ ఫ్రాక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇదేమో మొత్తం సర్కిల్లో 1/4 భాగం ఇదైతే మొత్తం సర్కిల్లో 3వ వంతు ఇది, మొత్తం సర్కిల్లో 5/12 వంతు ఇది. సో వీటిని మనం ఎన్ని గంటలు దేనికి కేటాయిస్తున్నాడు అంటే ఓవరాల్గా 24 అవర్స్ మనకి సర్కిల్ కాబట్టి ఆ సర్కిల్లో 4వ వంతు మనకి స్కూల్కి కేటాయిస్తున్నాడు కాబట్టి దీనికి ఎన్ని గంటలు కేటాయిస్తున్నాడు అంటే 1/4 × 24 అవర్స్ అయ్యాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 24 అవర్స్ ఆ రోజుకు ఉంది కాబట్టి 4 6 చూసుకుంటే 6 అవర్స్ కేటాయిస్తున్నాడు. సో అదేవిధంగా ఇక్కడ 1/3 × 24 అంటే 24 అవర్స్లో 3వ వంతు స్లీపింగ్కి కేటాయిస్తున్నాడు. సో 3 8 అవర్స్ స్లీపింగ్కి కేటాయిస్తున్నాడు.
సో అదేవిధంగా 5/12 ఏమో అదర్స్. 5/12 అంటే 24. సో 12 2s. సో 10 అవర్స్ మిగతా ఇతరత్ర అవసరాలకు కేటాయిస్తున్నాడు. అంటే 10, 8, 18, 6, 24 గంటలు సరిపోయింది. సో ఇది 24 గంటలు. సో ఈ విధంగా మనకి ఈ సర్కిల్ గ్రాఫ్ మీద 2 రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకటి మనకి వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్లో దీనికి ఎంత పెడుతున్నాం దీనికి ఎంత పెడుతున్నాం అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత వాటి తాలూకా సెక్టార్స్ కనుక్కొని ఆ సెక్టార్స్ తాలూకా సెంట్రల్ యాంగిల్స్ కనుక్కొని ఆ సెంట్రల్ యాంగిల్స్ సహాయంతో మనం సర్కిల్ గ్రాఫ్ని గీయాల్సి ఉంటుంది. అది ఒక మోడల్. రెండో మోడల్ ఏంటంటే వాడే సర్కిల్ గ్రాఫ్ ఇస్తాడు, సెంట్రల్ యాంగిల్లో దేనికి ఎంత యాంగిల్ కేటాయిస్తున్నాడో వాడే చెప్తాడు, కేటాయించిన తర్వాత ఓవరాల్ వాల్యూ చెప్తాడు. ఈ ఓవరాల్ వాల్యూలోంచి ఈ యాంగిల్కి తగ్గ వాల్యూని మనం రాబట్టాల్సి ఉంటుంది. 90 degreesకి 6 hours, 120 degreesకి 8 hours, 150 degreesకి అయితే 10 hours. సో ఈ విధంగా ఈ 2 మోడల్స్ ఈ సర్కిల్ గ్రాఫ్లో ఇస్తాడు. వెరీ ఈజీ, కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే మీకు లైక్ చేయండి. అదేవిధంగా ఇది మీ మిత్రులకి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ పర్పస్ చాలా బెటర్గా ఉంటుంది. సో ఇంకా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మరిన్ని మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది.